ఈ క్వశ్చన్ చదవండి సార్. ఫస్ట్ క్వశ్చన్ చదివితే హాఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. మనకు లైఫ్లో ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా కానీ ఆ సిట్యుయేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు ఒక దారి దొరుకుతుంది. దాని మీద ఎమోషనల్ అవుట్ బస్ట్ కాకుండా విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను మీ ముందు ఒక గ్లాస్ వాటర్ బాటిల్ పెట్టాను అనుకోండి, రైట్, కొంతమంది ఏమో హాఫ్ ఫుల్ అంటారు, కొంతమంది ఏమో హాఫ్ ఎంటీ అంటారు. నరేంద్ర మోడీని అడుగుతానేమో థ్యాంక్ గాడ్ దేర్ ఈజ్ ఎ వాటర్, రైట్, థ్యాంక్ గాడ్ దేర్ ఈజ్ ఎ వాటర్ బాటిల్ అడుగుతాడు, రైట్. అదే మీరు అనిల్ నాయర్ని అడిగినామంటో సగం గాలి అని అంట. అన్నీ కరెక్టే, సగం ఖాళీగా ఉన్నది కరెక్టే, సగం ఫుల్ ఉన్నది కరెక్టే, వాటర్ బాటిల్ ఉన్నది కాబట్టే డిస్కస్ చేస్తున్నాము, సగం గాలి ఉన్నది కూడా కరెక్టే. అలానే మ్యాథమెటిక్స్ కూడా అన్ని విధాలు ఆన్సర్ ఇస్తుంది. కానీ ఏ విధానంలో అయితే నీ కట్ ఆఫ్ పెరుగుతుందో, ఏ విధానంలో అయితే నీకు మ్యాక్సిమం స్కోర్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ విధానాన్నే మీరు అలవాటు చేసుకోవాలి. దీన్నే స్ట్రక్చర్డ్ థింకింగ్ అని అంటాం. రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రసాద్ అండ్ కిరణ్, వయస్సుల నిష్పత్తి 7:5. ప్రసాద్ వయస్సేమో 7 మల్టిపుల్ అయి ఉంటుంది, కిరణ్ వయస్సేమో 5 మల్టిపుల్ అయి ఉంటుంది. క్వశ్చన్లో ఏమన్నాడు, కిరణ్ వయసు ఎంత? అరే నాకు ఫస్ట్ స్టేట్మెంటే చెప్తుంది కిరణ్ వయసేమో 5 మల్టిపుల్ అని. ఆన్సర్లో 5 మల్టిపుల్ ఉండాలి. 5 మల్టిపుల్ స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్, ఓన్లీ ఫస్ట్ ఆప్షనే 5 మల్టిపుల్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 30. ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆన్సర్ టిక్ మార్క్ పెట్టడానికే టైం ఉంటుంది. ఆన్సర్ టు క్వశ్చన్ వద్దాం. ఇది గనక 7:5, 5 కాస్త 30 అయింది, 5 ఆర్ల 30, 7 ఆర్ల 42. ప్రసాద్ వయస్సు 42, కిరణ్ వయస్సు 30. 5 సంవత్సరాల తరువాత 5 6 ఆర్ 7 6 ఆర్, మళ్ళీ మీరు రైట్. సో ఆర్ ఇక్కడ ఏమన్నాడు, 6 సంవత్సరాల తర్వాత సార్, 6 సంవత్సరాల తర్వాత 42 + 6 48, 36. 12 4 48, 12 3 36. ఇది 4:3. సో కాబట్టి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ యొక్క వయసు ఏంటి? ఆన్సర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 5. ఒక్కటే ఒక ఆప్షన్ కనబడుతుంది.